బ్రేకింగ్ న్యూస్ విజయవాడ ఉగ్ర లింకుల కేసులో మరో వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. బీహార్ రాజధాని పట్నాలో షాద్మన్ దిల్కష్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో భారత్కు వ్యతిరేక పోస్టులు పెడుతున్నారని అరెస్టు చేశారు విజయవాడ పోలీసులు. అనంతరం విజయవాడ సీఎంఎం కోర్టులో హాజరుపరిచారు. దీనిపై విచారించిన న్యాయస్థానం నిందితుడు షాద్మన్ దిల్కష్కు ఏప్రిల్ 6 వరకు కూడా రిమాండ్ విధించింది. షాద్మన్ దిల్కష్ నీట్ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 6గురిని అదుపులోకి తీసుకున్నారు విజయవాడ పోలీసులు. విజయవాడ ఉగ్ర లింకుల కేసులో తీగలాగితే డొంకంత కదులుతున్నట్లుగా బీహార్ రాజధాని పాట్నాలో షాద్నన్స్ అనేటువంటి ఒక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సో అతన్ని కూడా కోర్టులో హాజరుపరిచారు. మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనేటటువంటి ఆరోపణల నేపథ్యంలో మరొక వ్యక్తిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్నటువంటి షాద్మన్ దిల్కష్ ను పాట్నాలో అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చారు. అతని నుంచి సమగ్రమైనటువంటి సమాచారాన్ని సేకరించారు. ఇప్పటికే దీనిపైన 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. ఈ నెల ఇతన్ని కొత్తగా A4 నిందితుడిగా ఉన్నటువంటి షాద్మన్ దిల్కష్ ని 6వ తేదీ వరకు, ఏప్రిల్ 6వ తేదీ వరకు కూడా రిమాండ్ విధించింది సీఎంఎం కోర్టు. షాద్మన్ దిల్కష్ అరెస్ట్ తో ఇప్పటి వరకు కూడా ఈ కేసులో 6గురిని అరెస్ట్ చేసినట్లయింది. మొత్తం మీద చూస్తే ఈ కేసులో తీగలాగితే డొంక కదులుతున్నట్టుగా చాలా మంది దీంతో లింకులు ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. దీనిపైన వేరు రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన ప్రత్యేక పోలీసు బృందాలన్నీ కూడా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా అటు ఇన్స్టాగ్రాము, ఇటు మొత్తం అన్ని రకాలైనటువంటి సోషల్ మీడియా వేదికగా దేశానికి భంగం కలిగించే రీతిలో వీరు వ్యవహరిస్తున్నారు. యువకుల్ని టార్గెట్ చేసుకోవడం, వారిని ఆకర్షించడం, వారికి శిక్షణా కార్యక్రమాలు ఇచ్చేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు వీరిపైన ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో 3 రోజుల క్రితం విజయవాడ 1 టౌన్ లో 3గురిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నిన్న కూడా హైదరాబాద్ నుంచి షరీమా బేగం ని కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. తాజాగా ఈ రోజు మొత్తం పాట్నా నుంచి వ్యక్తిని 4వ నిందితుడిగా ఉన్నటువంటి షాద్మన్ దిల్కష్ ని పాట్నా నుంచి తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. అతన్ని ఈ రోజు సీఎంఎం కోర్టులో హాజరుపరిస్తే ఏప్రిల్ 6వ తేదీ వరకు కూడా ఇతన్ని రిమాండ్ విధించారు. షాద్మన్ దిల్కష్ నీటి పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. బీహార్ పాట్నా నుంచి అతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. సోషల్ మీడియాలో దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. అదేవిధంగా యువకుల్ని ఆకర్షిస్తున్నారు. యువతని ఈ రంగం వైపు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రాము, అదేవిధంగా మిగతా ఏవైతే సోషల్ మీడియా వేదికలు ఉన్నాయో అన్ని రకాలుగా వినియోగించి యువతని వీటి వైపు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది దేశానికి భంగకరమైనటువంటి రీతిలో ఉంటున్నాయి. దేశ భద్రతకి సమగ్రతకి తీవ్రమైనటువంటి ముప్పు కలిగించే రీతిలో ఇవి ఉన్నాయనేటటువంటి అంశాన్ని గుర్తించినటువంటి పోలీసులు వాటిని అరెస్ట్ చేసి చాలా కీలకమైనటువంటి ఆధారాలను సేకరించారు. వాటన్నిటిని కూడా కోర్టులో ప్రవేశపెట్టారు. వీటికి సంబంధించి కూడా వీరిని ఈ రోజు ఇతన్ని కూడా కొద్దిసేపటి క్రితమే ఏప్రిల్ 6వ తేదీ వరకు కూడా రిమాండ్ విధించారు. సునీల్, జయరాజ్, అయితే ఎలా చూడాలి దీన్ని? మొన్న ఢిల్లీలో ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా తెలిసింది. ఇప్పుడు చూస్తుంటేనేమో నీట్కి తయారవుతున్నటువంటి విద్యార్థులు, న్యూ జనరేషన్ పిల్లలు కూడా ఇప్పుడు దేశానికి వ్యతిరేకంగా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి లింకులు బయటపడినాయి. విజయవాడ పోలీసులు ఇంకా ఎంతమందిని బయటకు లాగేటువంటి పనిలో నిమగ్నమై ఉన్నారు? పోలీసులు ఏం చెప్తున్నారు? సునీల్, దీంట్లో ప్రధానంగా ఉగ్రవాద సంస్థలతో కార్యకలాపాలు పెట్టుకోవటం, వారితో సంబంధాలు పెట్టుకోవడం, వారు ఇచ్చినటువంటి చిన్న అవసరాలు తీర్చే క్రమంలో అటువైపు ఆకర్షితులు అవుతున్నారు యువత. ముఖ్యంగా చూస్తే ఇటు మొన్న 3 రోజుల క్రితం విజయవాడ 1 టౌన్ లో 3 యువకుల్ని కూడా అరెస్ట్ చేస్తే వారు చాలా యుక్త వయస్కులు. వారు ఈ ఉగ్రవాద కార్యకలాపాల వైపు ఆకర్షితులు అవటానికి ప్రధాన కారణం వారి అవసరాలు తీర్చుకోవటం, వారికి డబ్బు సంపాదన, మిగతా అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకోవటం, వాటితో పాటు ఈ ఉగ్రవాద కార్యకలాపాల వైపు ఆకర్షితులు అవటం, ఒక రకమైనటువంటి మైకంలోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో
వారిని ఆ విధంగా తయారు చేయటం, దేశ భద్రత కానీ, దేశ సమగ్రత కానీ, భవిష్యత్తు గురించి కానీ ఏ రకమైనటువంటి ఆలోచన కానీ, ఆ రకమైనటువంటి భయం కానీ లేకుండా, దేశభక్తి కూడా లేకుండా తయారు చేసేటటువంటి కొన్ని సంస్థల ప్రేరేపణతోనే యువత రంగం వైపు వెళ్తున్నట్టు భావిస్తా ఉన్నారు. దీనితో పాటు మొన్న ముగ్గురు అరెస్ట్ చేసిన తర్వాత వారు ఇచ్చినటువంటి కీలకమైనటువంటి సమాచారం ఆధారంగా 8 రాష్ట్రాల్లో ఈ లింకులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్ గాని మిగతా వారితో ఉన్న ఉగ్రవాద సంస్థలతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనేటువంటి అంశంతో 8 రాష్ట్రాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపడతారు. కొద్ది రోజుల్లోనే మరికొంతమందిని అదుపులో తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే జయరాజ్, కీప్ అప్డేటింగ్ us. థ్యాంక్ యూ ఫర్ నౌ.